హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఏ డిఎస్సి ట్రిక్స్. ఈరోజు మీకు ప్రజ్ఞా పరీక్షలు అనేటువంటి టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాను. ఇది 1 మినిట్లో మీకు నేర్పిస్తా అని చెప్పినా కదా. అసలు ఫస్ట్ 1 మినిట్లో ఎలా రివైజ్ చేస్తాను అనేది నేను ఒకసారి చేసి చూపిస్తాను. దాని తర్వాత మీరు ఎలా రివైజ్ చేయాలి ఏంటి అనేది నేను డీటెయిల్గా మీకు చెప్తాను. ఓకేనా? ఫస్ట్ అయితే నేను చెప్తాను, కావాలంటే మీరు టైం పెట్టుకోండి. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి శాబ్దిక పరీక్షలు వచ్చేసి ఆఫ్ బోట్. నెక్స్ట్ అశాబ్దిక పరీక్షలు వచ్చేసి బ్యాగ్ ఉండాలి, కార్డ్స్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి వ్యక్తిగత పరీక్షలు వచ్చేసి బినే, ఇందు ఇద్దరు కలిసి బాట మీద పోతూ ఉన్నారు. బాట మీద పోతూ ఉంటే వాళ్ళకి ఇద్దరికి థర్స్ట్ అయింది. అప్పుడు వాళ్ళు అనుకోకుండా గబగబా వెళ్ళేటప్పుడు పెంట తొక్కినారు. పెంట తొక్కి ఇద్దరు మొహాలు చూసుకొని స్టన్ అయినారు. అప్పుడు ఉష్ ఎంత పని అయిందిరా. నెక్స్ట్ వచ్చేసి సామూహిక పరీక్షలకు వచ్చేసి డూ కార్. నెక్స్ట్ పేపర్ పెన్సిల్ పరీక్షలో పెన్సిల్ ఎట్లా ఉండాలంటే బ్రాడ్గా ఉండాలి, డబ్ల్యూ. నెక్స్ట్ నిష్పాదన పరీక్షలు ఎలా ఉండాలంటే శాప్ బ్యాప్. నెక్స్ట్ వేగ పరీక్షలు వచ్చేసి బోకా. శక్తి పరీక్షలు వచ్చేసి రావే, బీపీడి. అంతే, అయిపోయింది. నాకైతే ప్రజ్ఞ పరీక్షలు అన్నీ వచ్చేసినాయి అబ్బా. సరే, ఏంది మేడం మంత్రాలు చదివినట్టు చదివింది వచ్చేసినాయి అంటుంది అనుకుంటున్నారా? సో వీడియో ఎండ్ దాకా చూడండి. వీడియో క్లాస్ అయిపోయిన తర్వాత మీరు కూడా ఇలానే చెప్తారు. ఇలా మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అవి గుర్తుండిపోతాయి. ఓకే, మరి మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ప్రజ్ఞా పరీక్షలు రకాలు. ఇందులో ఫస్ట్ విషయగతంగా ప్రజ్ఞా పరీక్షలు అనేవి 2 రకాలు. ఒకటి శాబ్దిక పరీక్షలు, 2 అశాబ్దిక పరీక్షలు. శాబ్దిక పరీక్షలు అనేవి ఎవరికి పెడతారు అంటే చదవడం రాయడం వచ్చినటువంటి వాళ్ళకి ఈ శాబ్దిక పరీక్షలు అనేవి ఉంటాయి. చదవడం రాయడం రాని వారికి అంటే నిరక్షరాస్యులకు అశాబ్దిక పరీక్షలు అనేవి పెడతారు. ఓకేనా? మరి శాబ్దిక పరీక్షలకి కోడ్ ఏంటి అంటే ఆవ్ బోట్. బోట్ ఎంత బాగుంది. ఆవ్ బోట్. ఆవ్ అంటే ఏ అంటే ఆర్మీ ఆల్ఫా పరీక్ష, డబ్ల్యూ అంటే వెస్ట్లర్ శాబ్దిక పరీక్ష, బి అంటే బినే సైమన్ పరీక్ష, ఓ అంటే ఒటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష, ఏ అంటే ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్, టీ అంటే టెర్మన్ మానసిక శక్తుల పరీక్ష. ఓకేనా? నెక్స్ట్ అశాబ్దిక పరీక్షలు అంటున్నాం, నిరక్షరాస్యులకు సంబంధించింది. ఇప్పుడు బోట్ అని చెప్తున్నాం కదా శాబ్దిక పరీక్షల్లో. మరి బోట్ ఎక్కాలంటే ఏముండాలా? బట్టలు సర్దుకునేకే బ్యాగ్ ఉండాలా. అదేవిధంగా మరి ఆడ ఖర్చు చేయనీకే డబ్బులు ఉండొద్దు. అంటే ఏటీఎం కార్డు, ఇంకా ఏటీఎంలో కూడా అయిపోతే క్రెడిట్ కార్డు, ఈ కార్డ్స్ ఉండాలా. కాబట్టి బ్యాగు, కార్డ్స్. బి అంటే బాటియా నిష్పాదన ప్రజ్ఞా పరీక్ష, ఏ అంటే ఆర్మీ బీటా పరీక్ష, జి అంటే గుడ్ ఎనఫ్ పరీక్ష, సిఏ కల్చర్ ఫర్ టెస్ట్ కెటిల్, ఆర్ అంటే రావిన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ పరీక్ష, డి అంటే డ్రాయే మ్యాన్ పరీక్ష, లేదంటే డ్రాయే పర్సన్ టెస్ట్ అన్నా కూడా అదే. నెక్స్ట్ ఎస్ అంటే సెగ్విన్ ఫార్మ్ బోర్డ్ పరీక్ష. ఓకేనా? ఇలా ఆర్మీ బీటా గురించి ఒకటి చెప్తా చూడండి. బీటా అంటున్నాం. అశాబ్దిక పరీక్షలు ఎవరు రాస్తారు? నిరక్షరాస్యులు రాస్తారు. అంటే ఆల్మోస్ట్ బీదోళ్ళు ఉంటారు. బీదోళ్ళు రాసే పరీక్ష ఏదంటే బీటా పరీక్ష. ఏ మేడం బీదోళ్ళు ఏం చదువుకోరనుకుంటారా అది ఇది అని మళ్ళీ మీరు ఉద్యమాలు నెత్తొద్దండి అబ్బా నా మీద. జస్ట్ జోక్గా చెప్తున్నా అంతే. ఓకేనా? బీదోళ్ళు అంటే బీటా పరీక్ష, జస్ట్ జోక్. ఓకే, సో ఇట్లా ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం. నిర్వహణ పరంగా ప్రజ్ఞా పరీక్షలు ఇవి ఏంటి అంటే వ్యక్తిగత పరీక్షలు, సామూహిక పరీక్షలు. ఓకేనా? మరి వ్యక్తిగత పరీక్షలకి ఒక చిన్న కథ గుర్తుపెట్టుకోండి. ఏంది అంటే బినే హిందూ ఇద్దరు ఫ్రెండ్స్. వాళ్ళు ఏం చేస్తున్నారంట, బాట మీద పోతూ ఉన్నారంట. బినే తర్వాత ఇందు ఇద్దరు బాట మీద పోతూ ఉన్నారంట. వాళ్ళకి బాగా థర్స్ట్ అంటే ఏంది, దాహమైందంట. బాగా దాహమైందంట ఇద్దరికి. అని ఇంకా గబగబా పోతుంటే ఏమైందంట, బాట మీద పెంట తొక్కినారంట ఇద్దరు. ముందే దాహం థర్స్ట్ అవుతుందని ఫాస్ట్ పోతుంటే మళ్ళీ పెంట తొక్కే లోపల ఇద్దరు
ఒకరినొకరు చూసుకొని స్టన్ అయినారంట. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని స్టన్ అయినారంట. ఉష్ ఎంత పనాయరా, ఉష్ ఎంత పనాయరా అని అనుకున్నారంట ఇద్దరు. ఓకేనా, అది స్టోరీ. ఏంటి అంటే బినే, హిందూ ఇద్దరు బాట మీద పోతూ ఉన్నారంట. పోతూ ఉంటే ఇద్దరికి థర్స్ట్ అయింది, అంటే దాహమైంది ఇద్దరికి అని గబగబా పోతుంటే ఏమైంది, పెంట తొక్కినారంట. పెంట తొక్కే లోపల ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఇద్దరు స్టన్ అయినారు. స్టన్ అయిన తర్వాత ఏమనుకున్నారంట, ఉష్ ఎంత పనాయి కదరా అని అనుకున్నారంట. అది స్టోరీ. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ బినే సైమన్ పరీక్ష, నెక్స్ట్ హిందుస్థానీ బిన్నెట్ స్కేలు, నెక్స్ట్ వచ్చేసి బాట మీద పోతున్నారు కదా, బాటియా ప్రజ్ఞామాపని, నెక్స్ట్ దాహం వేసింది, థర్స్టన్ అడల్ట్ ఇంటెలిజెన్స్ స్కేల్, నెక్స్ట్ పెంట తొక్కినారు అంటే పింటర్న్ ప్యాటర్సన్ స్కేల్, నెక్స్ట్ స్టన్ అయినారు ఇద్దరు, స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపని, నెక్స్ట్ ఉష్ ఎంత పనాయరా, ఉష్ వెష్లర్ ప్రజ్ఞామాపని. ఇది వ్యక్తిగత పరీక్షకు కొంచెం ఇదొక్కటే స్టోరీ లాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సామూహిక పరీక్ష. సింగిల్గా పోవాలనుకున్నాం అనుకో, బండి మీదనో సైకిల్ మీదనో పోతావు. సామూహిక అందరు కలిసిపోవాలంటే ఏం కావాలి మనకి, ఒక పెద్ద కారు ఉండాల కదా. అప్పుడు కారులో అయితే అందరు పోవచ్చు ఎక్కడికన్నా పోవాలనుకున్నప్పుడు. సో డూ కార్ ఎట్లుండాలా, పెద్దగా ఉండాల, పెద్ద కారు. ఓకేనా, డూ కార్. డి అంటే డ్రాయ్ పర్సన్ టెస్ట్, డ్రాయ్ మ్యాన్ పరీక్ష అన్న కూడా అదే. ఓ అంటే ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష, నెక్స్ట్ సి అంటే కల్చర్ ఫర్ టెస్ట్, నెక్స్ట్ ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆర్మీ బీటా పరీక్ష, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్, ఆర్ అంటే రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష. ఓకేనా, ఇది ఏంటి, సామూహిక పరీక్షలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. వ్యక్తులు ఇచ్చే ప్రతిస్పందనల ఆధారంగా ఏంటేంటివి అంటే పేపర్ పెన్సిల్ పరీక్ష, నిష్పాదన పరీక్ష. ఓకే, మరి పేపర్ పెన్సిల్ పరీక్షకి కోడ్ ఏంటి అంటే, పేపరు పెన్సిల్ ఎట్లుండాలంటే బాగా బ్రాడ్గా ఉండాల. ఓకేనా, బ్రాడ్ డబ్ల్యూ అని గుర్తుపెట్టుకోండి, బ్రాడ్గా ఉండాలి. పేపర్ పెన్సిల్ బాగా ఎట్లుండాలంటే బ్రాడ్గా ఉండాలి, మందంగా ఉండాలి. అప్పుడు బాగా చేతిలో పట్టుకొని రాయనికి వస్తుంది. సన్న పెన్సిల్ ఇచ్చినాం అనుకో రాయనికి రాదు కదా. బాగా బ్రాడ్గా ఉండే పెన్సిల్ ఇస్తే బాగా రాయనికి వస్తుంది. కాబట్టి పేపర్ పెన్సిల్ పరీక్షలో బి అంటే బినే సైమన్ పరీక్ష, ఆర్ అంటే రావెన్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష, ఓ అంటే ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష, ఏ అంటే ఆర్మీ ఆల్ఫా పరీక్ష, డి అంటే డ్రాయ్ మ్యాన్ పరీక్ష, నెక్స్ట్ డబ్ల్యూ అంటే వెష్లర్ శాబ్దిక పరీక్ష. ఓకే, క్లియర్. నెక్స్ట్ నిష్పాదన పరీక్ష. నిష్పాదన పరీక్ష అంటే ఏంటి అంటే శాప్ బ్యాప్. ఎస్ అంటే సెగ్విన్ ఫార్మ్ బోర్డ్ పరీక్ష, ఏ అంటే ఆర్మీ బీటా పరీక్ష, పి అంటే పింటర్న్ ప్యాటర్సన్ పరీక్ష, బి అంటే బా అంటే బాటియా నిష్పాదన ప్రజ్ఞామాపని, పి అంటే పిక్చర్ అసెంబ్లీ పరీక్ష. ఇదొక్కటి డిఫరెంట్ ఉంటుంది, ఇదొక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, పిక్చర్ అసెంబ్లీ పరీక్ష. ఓకేనా మేడం, ఇక్కడ ఆర్మీ ఆల్ఫా పరీక్ష వచ్చింది, ఇక్కడ ఆర్మీ బీటా పరీక్ష వచ్చింది. మరి రెండు కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఏమో అనుకోవచ్చు. మనం ఇందాకనే చెప్పుకున్నాం, ఏమైంది, బీదోళ్ళు ఏం చేస్తారు, ఏమంటారు, బీదోళ్ళు బీటా పరీక్ష రాస్తారు అని చెప్పుకున్నాం. మరి వీళ్ళకి బీదోళ్ళు అంటే వాళ్ళకి చదువు రాదు అంటే వాళ్ళు పెన్సిల్ ఇస్తే రాస్తారా, ఏం రాయరు. కాబట్టి ఇంకా పేపర్ పెన్సిల్ పరీక్ష కాదు అన్నప్పుడు అది ఏం పరీక్ష అయింటది, నిష్పాదన పరీక్ష అయి ఉంటుంది. సో అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు అన్ని కోడ్స్ బాగా ఐడియా ఉంది కదా కొంచెం. ఇప్పుడు మనకి ఎగ్జామ్లో ఏమంటాడంటే బాటియా ప్రజ్ఞామాపని అనేది ఏ పరీక్ష అంటాడు.
ఓకేనా. బాటియా ప్రజ్ఞామాపని అనేది ఏ పరీక్ష అన్నప్పుడు మనకి కోడ్స్ మైండ్లో ఉన్నప్పుడు ఈజీగా గుర్తుపడతాం. బాటియా అంటే అశాబ్దిక పరీక్ష వస్తుంది, అదేవిధంగా వ్యక్తిగత పరీక్షల మీదకి వస్తుంది, అదేవిధంగా నిష్పాదన పరీక్ష కిందకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి వేగ పరీక్ష కిందికి వస్తుంది. కాబట్టి బాటియా ప్రజ్ఞామాపన అనేది ఏంది? అశాబ్దిక, వ్యక్తిగత, నిష్పాదన, వేగ పరీక్ష అని అర్థమైపోతుంది. నెక్స్ట్ ఆర్మీ ఆల్ఫా పరీక్ష అడిగినాడు అనుకో, ఆర్మీ ఆల్ఫా పరీక్ష వచ్చినప్పుడు ఏం చేస్తావు? మరి శాబ్దిక పరీక్షలో వస్తుంది, అదేవిధంగా ఇక్కడ సామూహిక పరీక్షలో వస్తుంది, అదేవిధంగా పేపర్ పెన్సిల్ పరీక్షలో వస్తుంది, వేగ పరీక్షలో వస్తుంది. అర్థమైందా? అప్పుడు శాబ్దిక, సామూహిక, పేపర్ పెన్సిల్, వేగ పరీక్ష అని గుర్తుపెట్టుకుంటాం. సో ఇట్లా మీరు ఇది ఒక్క రోజులో అయితే రాదు, ఏ కోడ్స్ అయినా అంతే. మనకు అప్పుడు చదివినట్టు కోడ్ బాగా అనిపిస్తుంది, కానీ రోజు లేదంటే ఒక చిన్న పేపర్ మీద రాసుకుని మీ గోడకు కానీ మీరు చదువుకునే ప్లేస్లో స్టిక్ చేసుకున్నారు అనుకోండి, జస్ట్ ఆ కోర్స్ డైలీ ఒక 1 minute కంటే ఎక్కువ పడుతుందా రివైజ్ చేయడానికి? అట్లా రివైజ్ చేసినామంటే డెఫినెట్లీ గుర్తుంటాయి. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ నేనే. నాకైతే ఇవి చాలా రోజుల నుంచి నేను ఇట్లే ప్రాక్టీస్ చేసిన అనమాట. కాబట్టి మంచి మార్క్ పోకుండా మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా మీరు బిట్ చేయడానికి డెఫినెట్లీ ఆస్కారం ఉంటుంది. సో ఇది ఇవాల్టి వీడియో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఒకవేళ ఈ వీడియో యొక్క పీడిఎఫ్ మీకు కావాలంటే నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను నెక్స్ట్ వీడియో పెట్టేటప్పుడు దాని కింద డిస్క్రిప్షన్లో నేను ఈ పీడిఎఫ్ కూడా సెండ్ చేస్తాను. ఓకే, అండ్ థ్యాంక్ యూ, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.